సైలెంట్ గా జరిగిన ఓటింగ్ అంతా కూడాను వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అవుతుందని చెప్పి మీలాంటి సర్వే చేసినటువంటి వాళ్ళు లేదంటే ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు కొన్ని అంచనాల ప్రకారం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కూటమికి సంబంధించి నేతలు చెప్తుంది ఏంటంటే సైలెంట్ గా ఉన్నటువంటి ఓటింగ్ అంతా కూటమికే ఫ్లెక్సిబుల్ గా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, రాష్ట్రాన్ని ఆయన సర్వనాశనం చేసినటువంటి విధానం కావచ్చు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళంతా వన్ సైడ్ గా కూటమికే ఓట్లు వేశారు అనేటువంటి కామెంట్లు కూడా రన్ అవుతున్నాయి. అదంతా ఉత్త మాటలు. జనరల్గా ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. పోయి చంద్రబాబు నాయుడికి వేయలేక ఇష్టపడిన వాళ్ళు పోయి అక్కడ పోయి వేయరు. ఓకే, ఎవరైనా కూడా ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి కావాలంటే మీరు జనరల్ గా వ్యతిరేకత ఉంటే ఓటింగ్ అదే వ్యతిరేకత ఎందుకు డబ్బు ఇద్దరి దగ్గర తీసుకుంటారు కదా, ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే కదా వేస్తుంటారు. అది తెలుసు కదా మీకు. దాని వల్ల ఏమైనా చర్చ ఉందా? లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పంచారు, వాళ్ళు పంచారు, వాళ్ళకి ఇష్టం ఎవరు ఉన్నారో వాళ్ళకి. ఓవరాల్ గా వాళ్ళే చెప్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఎవరికి వేయాలో అట్లా అన్నమాట. అందుకోసం ఏంటంటే జనరల్గా వచ్చి అలాగా వ్యతిరేకత అనేది 11-12 గంటల దాకా ఓటింగ్ జరిగేటట్టు ఉండదు. ఓకే, ఎవరికైనా ఇష్టం లేదనుకో, ఇష్టం లేదు అని అనుకో, గమ్ము కూర్చుంటారు ఇంట్లో. ఓకే, అర్థం కాల. ఓ తరుముకొని తీసుకొచ్చారు వాళ్ళు, ఎవరు వాలంటీర్లు. రాండి రాండి రాండి, టైం అయిపోతుంది అని చెప్పి అలా. అదే చెప్పాను కదా, వాళ్ళ పాత్ర చాలా ఉంది. జగన్ ఈ రోజు గెలిచాడంటే కార్యకర్తలు డల్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈ విధానం వచ్చిన తర్వాత, వాలంటరీ విధానం వచ్చిన తర్వాత కార్యకర్త చేతికి ఏమి జరుగుబాటు లేదనమాట. ఓకే, దానివల్ల కార్యకర్త డల్గా ఉన్నాడు. కార్యకర్త కేవలం ఈ డబ్బు పంచేదానికే వాళ్ళని వాడారు మొన్న. ఓకే, ఓటర్కి డబ్బు పంచేదానికే వాడారే కానీ ఇతరత్ర ఏ విషయంలో కూడా అప్పుడప్పుడు ఏదో మీటింగులు జరిగినప్పుడు జనాలు దమ్మని ఇట్లా అలాగ వాడారు. వాలంటీర్లు అనేవాళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేయడము, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వాళ్ళపైన ఏదో 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి ఇవన్నీ చెప్పడం అని అంటే వాళ్ళ ఎంత శక్తి ఉందో అనేది ఆలోచించాలి. ఓకే, మీరు ఆలోచించాలి. చంద్రబాబు ఎందుకు అది ఎజెండా మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కదా, ఎందుకు పెట్టాడు అని అంటారు, అందుకే పెట్టారు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది ఊరికినే ఏదో మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు 2019 ఎలక్షన్ జరిగినప్పటి నుంచి రోజు ఏదో ఒకటి చేస్తుంటే ఇది గ్లోబల్ ప్రచారము. 2019 ఎన్నికలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు గెలిచేస్తున్నారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, ఇట్ట అయిపోతున్నాడు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. 151, 23, 3 అంటే దాన్ని బట్టి లెక్కేసుకో. ఎందుకు 23 మంది ఈయన పార్టీ నుంచి వెళ్ళారు, అక్కడ 3 ఎంపీలు వెళ్ళారు, 23 మంది వెళ్ళారు, వాళ్లే గెలవగలిగారు. కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క చైతన్యం ఏందనేది మనం ఆలోచించాలి. బయటపడింది. ఈరోజు అంతమంది పోల్ చేసేదానికి అంతమందికి జగన్మోహన్ రెడ్డి కక్షిదారుడు కాదు కదా, అంతమందికి ఏదైనా వ్యతిరేకమైన వ్యక్తి వీళ్ళ పాలసీలు నచ్చి అంటే తరలి వచ్చి వేశారా అని చెప్పి వీళ్ళు చెప్పే మాటలు అవన్నీ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యాదీవెన అయితే, చిన్నపిల్లల చదువులు అయితే, అదైతే ఇంగ్లీష్ మీడియం చదువులు అవి ఇవి అన్నీ కూడా కొంచెం పేద బడుగు వర్గాలకి కొంచెం మనసులో ఉండే కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ధర్మంగా వాళ్ళు ఓటేశారని మనం అనుకోవాలి. ఇంకా అంతకంటే దీంట్లో ఏమి ఆధారం ఏమి లేదు. ఓకే, వేసారు, ఖచ్చితంగా వాళ్ళ ధర్మంగా వేశారు అని మనం చెప్పవచ్చు. ఓకే.